ఇది తెలుగుదేశానికి సిగ్గుచేటు, భారతదేశానికి అవమానం. ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటమేంటి? సొంత పార్టీ సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టడమేంటి? చంద్రబాబు చెప్పే శుద్ధపూస కబుర్లేంటి? ఆ పార్టీ నాయకులు చేసే చీకటి పనులేంటి? ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ముందుగా యూరిన్ టెస్ట్ చేయగా అందులో నీళ్లు కలిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. మామూలు తెలివితేటలు కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్న అపారమైన జ్ఞానం. అయితేనే ఆ తర్వాత బ్లడ్ టెస్ట్లో అడ్డంగా దొరికిపోయారు. డ్రగ్స్ పార్టీలో ఎంపీ పుట్టా మహేష్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడితో పాటు మరో 8 మంది ఉన్నారు. ఈగల్ టీం మెరుపు దాడులు చేసిన సమయంలో కాల్పులు జరపడం మరింత కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టాకు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఎప్పటిలానే చంద్రబాబు సీరియస్, చంద్రబాబు అసంతృప్తి అంటూ ఎల్లో మీడియా కవర్ చేస్తే, పార్టీ పరంగా కేవలం షోకాజు నోటీసులు ఇచ్చి పుట్టా వ్యవహారంలో చంద్రబాబు చేతులు దులిపేసుకున్నారు. జస్ట్ జగన్ బర్త్డేకి కోడిని కోశారని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కొట్టుకుంటూ నడి రోడ్డుపై నడిపించారు. కానీ సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన సింపుల్గా షోకాజు నోటీసులతో సరిపెట్టారు. మొన్న ఆదినారాయణ రెడ్డి పుత్రరత్నం, ఇప్పుడు ఎంపీ. ఎవరు పట్టుబడినావా చంద్రబాబు నుంచి మాత్రం ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఏపీని డ్రగ్స్ క్యాపిటల్గా మారుస్తున్నది చంద్రబాబు ప్రభుత్వమే కాబట్టి. తెలంగాణలో కాబట్టి దొరికేశారు సార్, అదే ఏపీలో అయితే ఇలా దొరికేవారా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. నిజమే, తెలంగాణలో ఉన్నది ఈగల్ టీం, ఏపీలోనిది ఈగల టీం. అందుకే వీళ్ళంతా పక్క రాష్ట్రంలోనే అడ్డంగా దొరికిపోతున్నారు. అసలు మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీ వెనుక అసలు కథేంటి? డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారా? డ్రగ్స్ సేవిస్తున్నారా? దుబాయ్ డాన్లులాగా పథకాలు రచిస్తున్నారా? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. దుబాయ్లో జల్సాలు, ఆఫ్రికాలో వ్యాపారాలు, ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు, ఇదేనా వీళ్ళ లైఫ్ స్టైల్? క్వశ్చన్ నెంబర్ 2. ఫామ్ హౌస్లో పోలీసులపైనే కాల్పులు జరిపారా? ఫైరింగ్ చేసింది నమిత్ శర్మ, మరి పురిగొల్పింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 3. ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగళూరు లాయర్ కౌశిక్ రవి, వీళ్ళ రాక వెనుక అసలు రహస్యం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4. డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, డ్రగ్స్ పుట్ట పూర్తిగా పగిలినట్టేనా? క్వశ్చన్ నెంబర్ 5. టెస్టులో పాజిటివ్ రాకుండా పుట్టా మహేష్ యూరిన్లో నీళ్లు కలిపాడా? యూరిన్ బదులు నీళ్లే ఇచ్చాడా? క్వశ్చన్ నెంబర్ 6. చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యానికి ఆంధ్రప్రదేశ్ను క్యాపిటల్గా మార్చేసిందా? క్వశ్చన్ నెంబర్ 7. సొంత పార్టీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే బాబు లోకేష్ మౌనంగా ఉండడమేంటి? క్వశ్చన్ నెంబర్ 8. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ క్యాంపెయిన్లు శుద్ధపూస కబుర్లేనా? అసలు దందా చాప కింద నీరులా నడుస్తోందా? క్వశ్చన్ నెంబర్ 9. తెనాలిలో యువకులపై గంజాయి బ్యాచ్ అని ముద్ర వేసి నడి రోడ్డుపై కొట్టించిన ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది? క్వశ్చన్ నెంబర్ 10. జగన్ బర్త్డేకి కోడిని కోస్తే కొట్టి నడి రోడ్డుపై నడిపిస్తారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్తో దొరికిన షోకాస్తో సరిపెడతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇలాంటి పార్టీని ఏమనాలి? ఇలాంటి పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఏమనాలి? గంజాయి దగ్గర నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే గంజాయి వ్యాపారం ఎంత హాయిగా, దర్జాగా, గర్వంగా తలెత్తుకొని బతికిపోతుంది. 2014 నుంచి 19 మధ్య అదే చేశారు. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లేనిపోనివి కల్పించి రాష్ట్రాన్ని గంజాయికి కేరాఫ్గా మార్చేశారని, అందరూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు, దుష్ప్రచారం చేసినటువంటి చంద్రబాబు, విషం కక్కినటువంటి చంద్రబాబు, ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి హ్యాపీగా గంజాయి వ్యాపారులు, డ్రగ్స్ వ్యాపారులు హ్యాపీగా బతికిపోతారు. నకిలీ మద్యం అయితే అది ఎలా ఒక వరదలాగా రాష్ట్రంలో ప్రవహిస్తుంది. నకిలీ మద్యం 25,000 కోట్ల రూపాయలకి స్కెచ్ గీశారు. నకిలీ మద్యం తీసుకోండి, మీరు డ్రగ్స్ తీసుకోండి, గంజాయి తీసుకోండి, ఏదైనా సరే హ్యాపీగా ఆ వ్యాపారం మనం చేసుకోవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే
పుట్టా మహేష్ని పక్కన పెట్టుకుని ఎన్నికల సమయంలో ఏం ప్రచారం చేశారు, రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోంది ఏంటి, వీళ్ళంతా అక్కడెందుకు పట్టుబడుతున్నారు, ఇలాంటివి ఏపీలో ఎన్ని జరుగుతున్నాయి. రెండో విషయం వస్తే ప్రజాస్వామ్యం, అద్భుతమైనటువంటి ప్రజాస్వామ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో అమలవుతున్నది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఈ విషయాలన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి ఆ బయట విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేయండి సార్. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల, మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట, నో యాక్షన్. ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు, నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు, వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు, నో యాక్షన్. చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదోడు పీకాల్సింది పోయి మన చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఆయన కూడా ఆయన మనస్తత్వం, ఆయన ఏమంటాడు? యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. లాగి చెంప మీద ఒకటి పీకాలంటే ఇలాంటి వాళ్ళందరినీ కొంతమందిని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. లాగి చెంప మీద చంద్రబాబు నాయుడు గారు కొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో స్క్రీన్ పైన క్లియర్గా చూడండి సార్. తెనాలిలో 3 యువకులు నడి రోడ్డు పైన దళిత యువకుల్ని కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ల మీద లాఠీలతో కొట్టిన విధానం దేశం మొత్తం చూసింది. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కోడిని కోశారని వాళ్ళని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను తీసుకెళ్ళి కాళ్ళు కీళ్ళు విరిచి లాఠీలతో కొళ్ళబుడిచి నడి రోడ్డుపై నడిపించారు. 2 దృశ్యాలను ఒకసారి చూపించండి సార్. అది ప్రజాస్వామ్యం అంటే. ఇది నారావారి ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా ఇక్కడ జరగదు సార్. చూసారా స్క్రీన్ పైన? తెనాలిలో 3 దళిత యువకులు వీళ్ళు గంజాయి తీసుకుంటున్నారట అని పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఒక పోలీసు ఉన్నతాధికారికి ఆ రకమైనటువంటి వ్యవహారంలో ఏదో గొడవ ఉందనేది అది ఎవరికైనా
లోకల్గా ఉండేటటువంటి ప్రజలందరికీ తెలుసు ఆ రకమైన వ్యవహారం అని. వీళ్ళేమో గంజాయి అన్నారు. అన్నారు ఈ విధంగా కొట్టే అధికారం ఎవరిచ్చారు? మరి డ్రగ్స్ తీసుకుంటూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పట్టుబడితే డైరెక్ట్గా మరి ఆయనపైన ఏం చర్యలు తీసుకున్నారు సార్? వీళ్ళు కోడి కోసారంట జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుంటారా అని వాళ్ళకిచ్చిన ట్రీట్మెంట్ నడి రోడ్డు పైన నడిపిస్తూ తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, రేపిస్టుల్ని వాళ్ళను కూడా ఈ రకంగా శిక్షించరు. అలా శిక్షించి వాళ్ళు ఎలా నడుస్తున్నారో చూడండి పాపం. వాళ్ళు చేసింది ఆ తప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెంప మీద ఒకటి చాచి కొట్టాలి అని అంటున్నారు. కాదు, ఇలాంటి వాటికి కొడతారు, అలాంటి వాటికి కొట్టరు. ఇప్పుడు పుట్ట మహేష్ కుమార్ ఆయనకి జస్ట్ షోకాజ్ ఇచ్చారు. ఇక్కడేమో ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆయనకేమో షోకాజ్ ఇచ్చారు. చేయని తప్పుకు చిన్న చిన్న తప్పులు చేశారా లేదో తెలియని తప్పులు అసలు ప్రజాస్వామ్యం కానీ మన చట్టం కానీ ఇలా శిక్షలు వేయమని బహిరంగంగా శిక్షించమని ఎక్కడా చెప్పలేదు. వీళ్ళకేమో ఈ శిక్షలు వేస్తారు. నారా వారి ప్రజాస్వామ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం మనకు నేర్పింది ఇది. కానీ అసలు దోషులు, తప్పులు చేస్తున్న వాళ్ళు దర్జాగా కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నటువంటి రోజులు, కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్క ఏపీలో మాత్రమే మనకు కనిపిస్తుంది. అసలు ఒక ఎంపీ ప్రజలు ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తే, దేవాలయం లాంటి పార్లమెంటుకు పంపిస్తే, పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే ఆదివారం రోజు, శనివారం రోజు, వీకెండ్స్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టం ఇంతకంటే సిగ్గుచేటు అటు తెలుగుదేశానికి, ఇటు భారతదేశానికి ఇంకేమైనా ఉందా? ఈ అంశంపైన చర్చిద్దాం.